నేను సంతోషించిన దానికంటే సఫర్ అయిన డేసే ఎక్కువ అని చెప్తున్నాడు. కానీ ఇంకొక డైరెక్షన్ లో ఏంది అంటే, ఆ సఫర్ అయిన డేస్ లో ఏ రోజు కూడా దేవుని వదిలిపెట్టలేదు. ఓకే. అందుకని దేవుడు ఆ డేస్ ని కూడా ఆయన రికార్డ్ చేశాడు. ఆ డేస్ ని కూడా నేను సఫర్ అయిన దినాలే ఎక్కువ, నేను ఏడ్చిన దినాలే ఎక్కువ, నేను బాధపడిన దినాలే ఎక్కువ, నేను నవ్విన దానికంటే, నేను సంతోషించిన దానికంటే. నా బిడ్డలారా, ఆ ప్లేస్ లో కూడా దేవుడు ఎప్పుడు కూడా యాకోబుని వదిలిపెట్టలేదు. యాకోబు కూడా ఎప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ఎట్లా ఉంటది ఇది? కష్టంలో కూడా నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టలేదంటే, నువ్వు దేవుని దగ్గర చాలా ఇట్లా అనుకుంటాను వెళ్ళొచ్చు. రైట్ డోర్ దేవుని దగ్గర, నువ్వు రైట్ వేలో నువ్వు వెళ్ళడానికి ఒక రైట్ ఉంది నీకు. నువ్వు కష్టంలో కూడా, హోప్లెస్ లో కూడా, నువ్వు అసలు నథింగ్ జీరో ఉన్న పొజిషన్ లో కూడా నువ్వు ఇదే విశ్వాసాన్ని, ఇదే బైబిల్ ని, ఇదే కన్ఫెషన్, ఇదే డిక్లరేషన్ ని కనపరుస్తూ దేవుడిని నువ్వు అదే విధంగా ప్రేజ్ చేస్తూ ఉంటే, నా బిడ్డలారా, దేవుని దగ్గర నీ కోసం ఒకటి దేవుడు నీకు అచ్చి ఉన్నట్లే. ఒక అప్పు దేవుడు నీకు ఇవ్వాల్సిందే. ఒక అప్పు ఉన్న దేవుని దగ్గర దాన్ని తీసుకొని వచ్చి దేవుడు నీకు సంతోషించేటట్లు, గంతులు వేసేటట్లు దేవుడు నీ లైఫ్ ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. అందుకే నా బిడ్డలారా, దేవుడు చేసిన ఏ కార్యాన్ని ఇట్లా స్క్రీన్ మీదకి రావాలి. దేవుడు ఎక్కడెక్కడ ఏం చేశాడో ఇట్లా ఒక స్క్రీన్ మీదకి రావాలి. అప్పుడు నువ్వేం చేస్తావంటే, ప్రవ్వా నువ్వు నాకు అప్పుడు అట్లా చేసినావు, ఈ టైంలో నాకు అట్లా అద్భుతం జరిగింది, ఆ ప్లేస్ లో నువ్వు నాకు గనక అక్కడ నువ్వు నిజంగా నువ్వు నన్ను పట్టుకోకపోతే అక్కడ నా లైఫ్ అయిపోయేది. ఈ టైంలో నువ్వు నాకు తోడై ఉన్నావు, అక్కడ గనక నువ్వు నాకు తోడు లేకపోతే నా లైఫ్ ఎట్లా అయిపోయేది అంటే, దేవుడు చేసిన అద్భుతాలన్నీ నా బిడ్డలారా నీ లైఫ్ లో ఎప్పుడు కూడా నీ కళ్ళ ముందే కనబడాలి. నీ కళ్ళ ముందే కనబడాలి. పాస్ట్ లో అన్ని అద్భుతాలు చేసినవన్నీ నువ్వు ఆయన ప్రైజ్ చేయడానికి నీకు ఒక ఛాన్స్ ఉంటది, మంచి ఛాన్స్ ఉంటది. థ్యాంక్ యూ జీసస్, నువ్వు నాకు చేసిన అద్భుతాన్ని